బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించనున్న బహిరంగ సభపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బహిరంగ సభకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. ఈ నెల 10న కరీంనగర్ లో నిర్వహించనున్న బహిరంగ సభపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బహిరంగ సభకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. రైట్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, అక్షయ, కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. ఎన్నికల తర్వాత రెండవసారి ఆయన ఇక్కడికి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల జరగబోతున్నటువంటి ఈ సమయంలో చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. ఈ రోజు నుంచి సమావేశాలు జరగబోతున్నాయి. ఈ రోజు కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి రెండు పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కొద్దిసేపు ఇక్కడ తెలంగాణ భవన్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఈ రోజు డిసైడ్ చేసే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి గతంలో ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా పెద్దపల్లి నుంచి కూడా అభ్యర్థిని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా కొత్త అభ్యర్థిని పెట్టేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కుప్పల ఈశ్వర్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. అందుకోసం ఈ రోజు ముఖ్య నేతలందరినీ కూడా పిలిచారు. ఇటు కరీంనగర్ నుంచి పెద్దపల్లికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతానికైతే కరీంనగర్ కి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. అరగంట తర్వాత పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సమావేశం జరగబోతుంది. ఈ విధంగా పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల్ని ప్రకటించేటటువంటి దగ్గర నుంచి మొత్తం ముఖ్య నాయకులతో సమావేశం అవబోతున్నారు. దీంతో పాటు ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా సమావేశంలో చాలా కీలకంగా చర్చించబోతున్నారు. జన సమీకరణ కావచ్చు, ఆ మీటింగ్ ని పార్లమెంట్ ఎన్నికల ముందు జరగబోయేటటువంటి ఈ బహిరంగ సభని సక్సెస్ చేసేటటువంటి విధంగా కూడా ఈ రోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. అక్షయ. ఓకే సతీష్.